సంస్కృతి అనే పదాన్ని నేను విన్నప్పుడు నా పిస్టల్ను పేల్చడానికి సిద్ధం చేస్తాను. ఒక నాజీ రచయిత రాసిన నాటకంలో ఒక సైనికుడు అన్న మాటలివి. 1930ల నాటి జర్మనీలో నెలకొంటున్న పరిస్థితులను ఆ మాటలు కళ్లకు కడతాయి. సంస్కృతి అంటే సంప్రదాయాలు, విశ్వాసాలు, అలవాట్లు, పండుగలు, నోములు, ధర్మాధర్మ ఆలోచనలు, ఇహలోక పరలోక చింతనలుగా ఆ రచయిత భావించలేదు. అసలు అట్లాంటి సంస్కృతితో నాజీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 1930ల నాటికి సంస్కృతికి ఆ అర్థం మారింది. పరిధి విస్తృతమైంది. భిన్న భావాలు సంఘర్షించే క్షేత్రంగా, హేతుబద్ధ ఆలోచనలకు వేదికగా, ప్రజాస్వామ్య చింతనకు కేంద్రంగా, సమానత్వ భావనకు స్ఫూర్తినిచ్చే ఇంధనంగా సంస్కృతి ఉండాలనే భావన ఆలోచనాపరుల్లో అప్పటికే బలపడింది. అలాంటి సంస్కృతి గురించి మాట్లాడినా, కోరుకున్నా వేళ్లు పిస్టల్ ట్రిగ్గర్ మీదకు వెళ్లే విధంగా నాజీలు పాలించారు. ఇప్పుడు అటువంటి భయానక పరిస్థితులు లేవు. కానీ వాటి ఛాయలు, ధోరణులు చాలా చోట్ల కనబడుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛకు తిరుగులేదనుకునే అమెరికా కూడా వీటి ప్రభావానికి లోనవుతోంది. విశ్వవిద్యాలయాల్లో భావాలపై నిఘాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు ప్రకటించే వారి జాబితాలు తయారవుతున్నాయి. ఇజ్రాయెల్ విమర్శకులకు విద్యాలయాల్లో సీట్లు ఇవ్వకూడదనే ఆదేశాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను కట్టడి చేయలేని విద్యాసంస్థలకు నిధులు నిలిపేసే చర్యలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకాస్త ముందుకు వెళ్లి తనతో తీవ్రంగా విభేదించే వారందరినీ వామపక్షవాద పిచ్చివాళ్లుగా ముద్రవేస్తున్నారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దానీకి ఈ శాపనార్థాలు తప్పలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 34 ఏళ్ల జొహ్రాన్ న్యూయార్క్ ఎన్నికల్లో గెలిస్తే అమెరికాలో అదొక మేలిమలుపవుతుంది. మరికొన్ని గంటల్లో అక్కడ పోలింగ్ మొదలవుతుంది. ఫలితం ఎలా ఉన్నా జొహ్రాన్ మాత్రం ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. తన శ్రమతో, నైపుణ్యంతో, ఆలోచనలతో అమెరికా గడ్డను సుసంపన్నం చేసే వారందరికీ సమాన అవకాశాలు ఉండాలని, సమాన హక్కులు దక్కాలని, సంపద వికేంద్రీకరణ జరగాలన్న వాదనతో ప్రచారం చేశారు. డెమోక్రాటిక్ సోషలిస్ట్గా చెప్పుకునే జొహ్రాన్ ఎప్పుడూ తన భావాలను దాచుకోలేదు. బహుశా తల్లిదండ్రుల ప్రభావం జొహ్రాన్ మీద గాఢంగా ఉండి ఉండొచ్చు. ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్, ప్రొఫెసర్ మహమ్మద్ మమ్దానీ జొహ్రాన్కు తల్లిదండ్రులు. సలాం బాంబే, మిసిసిపి మసాలా, కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమాలకు మీరా దర్శకత్వం వహించారు. భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకుని రావడంలో మీరా పాత్రను విస్మరించలేం. మనల్ని మానవ సంబంధాల లోతుల్లోకి తీసుకువెళ్లడమే కాదు, భిన్న సంస్కృతుల కలయికను, దుర్భర పరిస్థితుల్లోనూ మనుషుల్లో తన్నుకుని వచ్చే ఆత్మస్థైర్యాన్ని, సంప్రదాయ, పాశ్చాత్య ప్రభావాల పరస్పర రాపిడిలో ఎదురయ్యే జీవన సంఘర్షణలను మీరా నాయర్ అద్భుతంగా చిత్రీకరించారు. మనుషుల జీవితాల్లోని వ్యక్తావ్యక్త అంశాలపై, అనుభూతులపై, ఆంక్షలపై, ఆరాటాలపై, అమానవీయాలపై, అసాంఘిక ప్రవృత్తులపై, పథభ్రష్టత్వాలపై ఎంతో కొంత వెలుతురు ప్రసరింపజేసి మనలో సహానుభూతిని, సానుభూతిని, విశాలతను, విచారాన్ని, అంతర్గత మథనాన్ని పెంచడమే కళ పరమార్థం అనుకుంటే దానికి మీరా నాయర్ ఖచ్చితంగా తోడ్పడ్డారు. ఇక మహమ్మద్ మమ్దానీ అయితే మనం ప్రపంచ రాజకీయాలను చూసే తీరుని మార్చివేయడంలో కీలక పాత్రను పోషించారు. బిన్ లాడెన్ నేతృత్వంలోని ఇస్లామిక్ తీవ్రవాదులు న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను విమానాలతో ఢీకొట్టించి వేల మందిని చంపివేసిన తర్వాత అమెరికా నుంచి ఆరంభమైన ఉద్ధృత ప్రచార సంస్కృతులు మతాల మధ్య అసంబద్ధ చీలికను తెచ్చింది. ఇస్లాం సంస్కృతిలోనే తీవ్రవాదాన్ని, నిరంకుశత్వాన్ని పెంచి పోషించే తత్వం ఉందని, ఆధునిక జీవనాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఆ సంస్కృతితో యుద్ధం చేయక తప్పదనే భావాలకు విపరీత ప్రాచుర్యం లభిస్తున్న నేపథ్యంలో మహమ్మద్ మమ్దానీ 2005లో ప్రభావవంతమైన పుస్తకాన్ని రాశారు. దాని పేరు మంచి ముస్లిం, చెడ్డ ముస్లిం. ఆ పుస్తకం కలగజేసిన ప్రభావం అంతా ఇంతా కాదు. అమెరికా ప్రయోజనాలను సమర్థించే వారిని మంచి ముస్లింలుగాను, వ్యతిరేకించే వారందరినీ చెడ్డ ముస్లింలుగాను వర్గీకరించడంలో ఉన్న ప్రమాదాన్ని ఎత్తిచూపడంతో పాటు అసలు ఇస్లామిక్ టెర్రరిజాన్ని పాలుపోసి పెంచింది అమెరికానేనని గట్టి ఆధారాలతో మమ్దానీ విశ్లేషించారు. మనిషిలోని బలహీనతలను అధిగమించి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సాధించడానికి నిరంతరం పోరాటం చేయాలని చెప్పే జిహాద్ మూల భావనను పెద్ద ఎత్తున రాజకీయాలకు అన్వయించి రాజకీయ లక్ష్యాల సాధనకు ఉపయోగించడం ప్రచ్ఛన్న యుద్ధకాలంలో మొదలైందని, అందుకు కావలసిన సాధన సంపత్తిని సమకూర్చడంతో పాటు అవసరమైన ప్రచారము అమెరికా సారథ్యంలోనే సాగిందని మమ్దానీ వివరించారు.
ఏ దేశంలోనైనా ప్రభుత్వానికి కమ్యూనిజం పట్ల ఎంతో కొంత అనుకూలత ఉందన్న నిర్ధారణకు అమెరికా వస్తే అక్కడ సోవియట్ రష్యా ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని అనిపిస్తే మతవాద శక్తులను, తెగల మధ్య ఉండే విభేదాలను రెచ్చగొట్టడం అనేక సందర్భాల్లో జరిగింది. లక్షల మంది ఆ చర్యలకు బలయ్యారు. వియత్నాం యుద్ధంలో అమెరికా ఓడిపోయిన తర్వాత ఆఫ్రికా, అమెరికా, ఆసియా ఖండాల్లో సాగించిన పరోక్ష యుద్ధాల్లో మతాన్ని, తెగలను ఉసిగొల్పడం ఒక విధానంలా సాగింది. ఇరాన్లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని CIA కూలగొట్టింది. ఈజిప్ట్, సిరియా, ఇరాక్, అల్జీరియాల్లో లౌకిక, జాతీయవాద, సోషలిస్టు శక్తులు 1950-60ల్లో బలంగా ఉండేవి. వాటిని బలహీనపరచడానికి ఇస్లామిక్ ఛాందస వర్గాలకు చేదోడుగా నిలిచింది. 1979లో ఇరాన్లో వచ్చిన విప్లవంతో నిర్ఘాంతపోయిన అమెరికా షియాల నుంచి సున్నీలకు ప్రమాదం ఉందనే ప్రచారాన్ని చాపకింద నీరులా వ్యాపింపజేసింది. నియంతృత్వ, వంశపారంపర్య ప్రభుత్వాలున్న సున్నీ దేశాల్లో ఇరాన్ విప్లవాన్ని బూచిగా చూపించి మతశక్తులు బలోపేతం కావడానికి తోడ్పడింది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో రష్యా సేనల ప్రవేశంతో ఇస్లాం ప్రమాదంలో పడిందన్న నినాదంతో పవిత్ర యుద్ధం కోసమంటూ 40 ముస్లిం దేశాల నుంచి దాదాపుగా లక్షల మందికి పైగా ముజాహిదులను సమీకరించింది. వందల సంఖ్యలో మదర్సాలు ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్య స్థాపన నినాదంతో బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంతో జనాలను సమీకరించడం అమెరికాకు ఇష్టం లేదు. అలాంటి భావజాలం బలపడితే ముస్లిం దేశాల్లో తిరుగుబాట్లు వస్తాయి. ప్రజాప్రాతినిధ్యం లేని సర్కార్లు కూలిపోతాయి. అమెరికా ఆధిపత్యానికి సవాళ్లెదురవుతాయి. అందుకే తన రాజకీయ లక్ష్యాల కోసం మతశక్తులను, సంకుచిత ప్రయోజనాలను కాంక్షించే తెగలను ప్రోత్సహించింది. మత్తు పదార్థాల కారిడార్లను ఏర్పరిచి టెర్రరిస్టు కార్యకలాపాల కోసం CIA నిధులు ఎలా సమీకరించిందన్న సమాచారాన్ని కూడా మమ్దాని ఉదాహరణలతో పేర్కొన్నారు. 1985లో ముజాహిదుల్లో కొందరిని ఏకంగా శ్వేత సౌధానికి ఆహ్వానించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ చేసిన వ్యాఖ్యలను చూస్తే ముజాహిదీన్ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉండేదో స్పష్టంగా తెలుస్తుంది. అమెరికా రాజ్య స్థాపన పితామహులకు ఉన్న నైతిక ఔన్నత్యం ముజాహిదులకు ఉందని రీగన్ వ్యాఖ్యానించారు. ఆఫ్ఘనిస్తాన్లో రష్యా వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించాల్సిందిగా మొదట సౌదీ పాలక కుటుంబాన్నే అమెరికా కోరింది. దాన్ని తిరస్కరించినప్పటికీ సౌదీ పాలకులు CIA కలిసి సంయుక్తంగానే బిన్ లాడెన్ను ఆఫ్ఘాన్ పోరాటానికి ఎంపిక చేశాయి. మరోవైపు ముజాహిదీన్ శిక్షణా కేంద్రంగా మారిన పాకిస్తాన్లో ISI ఆధిపత్యం ప్రభుత్వంపై పెరిగిపోయింది. మతశక్తుల పట్టు పాక్ సమాజంపై ఎక్కువైంది. ఆఫ్ఘనిస్తాన్లో విజయం సాధించిన ముజాహిదులు కశ్మీర్లో కూడా దాన్ని పునరావృతం చేయగలమన్న భరోసాతో అక్కడ కార్యకలాపాలను మొదలుపెట్టారు. 40 దేశాల నుంచి ఆఫ్ఘాన్కు వచ్చిన ముజాహిదులు తిరిగి తమ దేశాలకు వెళ్లి అలజడులు ఆరంభించారు. ఆయుధాలను ఇచ్చి, సంకుచితత్వంతో తర్ఫీదులిచ్చి, పవిత్ర యుద్ధాలకు డాలర్లను పంచి, ఆ తర్వాత అమెరికా చేతులు దులుపుకున్న తీవ్రవాదం హఠాత్తుగా మాయమైపోలేదు. 1990ల తర్వాత జరిగిన పరిణామాలన్నీ దాన్నే చాటి చెబుతున్నాయి. తాను సృష్టించిన శక్తులే తన మాట వినని పరిస్థితి అమెరికాకు వచ్చింది. విధ్వంసక శక్తిగా లాడెన్ మారడమే అందుకు నిదర్శనం. ఇస్లాం పేరిట మతతత్వాన్ని నరనరాన ఎక్కించడం వెనుక రాజకీయం ఉంది. ఆధిపత్యాన్ని నిలుపుకోవాలన్న వ్యూహం ఉంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడం వెనుక, లౌకిక లక్ష్యాలున్న రాజకీయ పార్టీలను బలహీనపరచడం వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. అందుకే రాజకీయ ప్రమేయాలు ప్రసక్తి లేకుండా ఒక మతమంతా, ఒక సంస్కృతంతా నిరంకుశానికి అనుకూలమని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, ఆధునిక జీవితానికి అడ్డంకని సూత్రీకరణలు చేయడం నిర్హేతుకం. సంస్కృతుల మధ్య సంఘర్షణగా రాజకీయాలను, రాజ్య వ్యవస్థలను చూడడం అవివేకం అవుతుంది. సంస్కృతిని జడ పదార్థంగా పరిణమించడము, అవసరాలకు అనుగుణంగా మారలేని అశక్తతలోకి ఒక మతం కూరుకుపోయిందని భావించడం మనుషుల మధ్య, సమూహాల మధ్య పోడ్చలేని అగాధాన్నే సృష్టిస్తుంది. అదే ఈనాటి అసలైన ముప్పు. 2005లో మమ్దాని చేసిన హెచ్చరిక ఈనాటి భారతావనికి 100కి 100 పాళ్ళు వర్తించే విధంగా మన రాజకీయాలు మారిపోతున్నాయి. ఇక్కడ సంస్కృతుల మధ్య అగాధాల సృష్టికి ప్రయత్నాలు తీవ్రంగా సాగుతున్నాయి. సంస్కృతుల మధ్య విభజన రేఖలను పెంచడమే కొందరికి పనిగా మారింది. ఘాతుకాలకు పాల్పడిన వారు, విషభావజాలాలను సృష్టించిన వారు చరిత్రను మర్చిపోవాలని అనుకుంటారు. భవిష్యత్తులో ఇవి జరగకూడదని కోరుకునేవారే చరిత్రను నిరంతరం గుర్తు చేసుకుంటూ మానవీయ సమాజం కోసం తపన చెందుతారు. అమెరికా పాలకులకు చరిత్ర మరపు ఎక్కువ అవడంతోనే గతంలోని పాపాలపై ప్రాయశ్చిత్తం లేకుండా వ్యవహరిస్తున్నారన్నదే మమ్దాని ఆవేదన.